లాస్ట్ క్లాస్ లో మనం ఈ పాయింట్ చెప్పుకున్నాం అమ్మాయి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని చెప్పాను. mn డిఫరెంట్ డిస్టింక్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ అని తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ m ప్లస్ n థింగ్స్ ఇంటూ 2 గ్రూప్స్ కంటైనింగ్ m థింగ్స్ అండ్ n థింగ్స్ ఈజ్ m ప్లస్ n ఫ్యాక్టోరియల్. మొత్తం టోటల్ నెంబర్ అయితే ఏదో ఉందో దానికి ఫ్యాక్టోరియల్ వస్తుంది. అలాగే మనం ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేసాం? 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసాం. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? ఒక దాంట్లో m ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక దాంట్లో n ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి m ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. అంటే ఒక గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని ఫ్యాక్టోరియల్ వస్తుంది అన్నమాట. ఒక గ్రూప్ లో m ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మరో గ్రూప్ లో n ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి m ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా వస్తుందంటే జనరల్ గా ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మీకు ఇంటర్మీడియట్ లో ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని వాడు ఇంకా గ్రూప్స్ పెంచుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు m, n, p ఆర్ ఇందాక మనం అంతకుముందు 2 ఇంటీజర్స్ తీసుకున్నాం, పాజిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు 3 తీసుకున్నాం. p ఆర్ డిస్టింక్ట్, దట్ మీన్స్ డిఫరెంట్ పాజిటివ్ ఇంటీజర్స్. Positive integers. Then the number of ways of dividing. Then the number of ways of dividing. Ways of dividing. M plus n plus p. M plus n plus p things into 3 groups containing m things, comma n things, comma p things is. ఇప్పుడు చూడండి, దీనికి ఫార్ములా ఏమవుతుంది? 2 తీసుకుంటే m ప్లస్ n ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ వచ్చింది. ఎందుకంటే అక్కడ 2 గ్రూపుల కింద డివైడ్ చేస్తాం. ఒక గ్రూప్ లో m థింగ్స్ ఉన్నాయి, ఒక గ్రూప్ లో n థింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 3 గ్రూపుల కింద డివైడ్ చేస్తాం. కాబట్టి మొత్తం ఏమని వస్తుందంటే ఇప్పుడు m ప్లస్ n ప్లస్ p ఫ్యాక్టోరియల్ బై ఒక గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి? m థింగ్స్ m ఫ్యాక్టోరియల్. మరో గ్రూప్ లో n థింగ్స్ n ఫ్యాక్టోరియల్. మరో గ్రూప్ లో p థింగ్స్ p ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? ఇది ఎలా వస్తుంది? ఇది ఎలా వస్తుంది చూడండి ఒకసారి. 22 తర్వాత the number of ways of dividing 2n dissimilar things into 2 equal groups containing n things in each is. ఇది ఏమవుతుందంటే ఫార్ములా ఇక్కడ చూడండి ఒకసారి. 2n డిసిమిలర్ థింగ్స్ అండి. 2n డిసిమిలర్ థింగ్స్ అంటే అందులో మళ్ళీ ఎన్ని గ్రూప్స్ ఫామ్ చేస్తున్నారు? 2 ఈక్వల్ గ్రూప్స్ అంటున్నాడు. అంటే ఒక గ్రూప్ లో n థింగ్స్ ఉంటాయి, మరో గ్రూప్ లో n థింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఇదే కండిషన్ మనం ఇక్కడ అప్లై చేసాం అనుకోండి. m ప్లస్ n థింగ్స్ ని మనం 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసాం. ఒక దాంట్లో m థింగ్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లో n థింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం రాసాం అనుకోండి, m ప్లస్ లో n ప్లస్ లో మనం నేను రాసుకోవాలి, n థింగ్సే కదా రాసుకోవాలి. ఎందుకంటే ఒక గ్రూప్ లో n థింగ్సే కదా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ m ప్లస్ లో n ప్లస్ లో కూడా n రాసాం అనుకోండి. అప్పుడు ఏమని వస్తుంది? n ప్లస్ n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ వస్తుంది. అవునా? అంటే ఇప్పుడు ఇది ఏమని వస్తుంది? 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ వస్తుంది. అవునా? ఇప్పుడు ఇక్కడ ఇందులోనూ n థింగ్సే ఉన్నాయి, ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నాను నేను. ఇందులో n థింగ్స్ ఉన్నాయి, ఇందులో n థింగ్స్ ఉన్నాయి. ఇవి అన్ని డిసిమిలర్ థింగ్సే, ఇవి కూడా డిసిమిలర్ థింగ్సే. ఇప్పుడు నేను వీటిని ఎలా మార్చుకోవచ్చా? చెప్పండి. ఈ n థింగ్స్ వీళ్ళకి ఇవ్వచ్చా నేను?
ఇచ్చినా గానీ మనకేమైనా మార్పు ఏమైనా ఉంటుందా థింగ్స్ లోను? ఎటువంటి మార్పు ఉండదు కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే బై 2 ఫ్యాక్టర్లు వేస్తాం. అంటే ఎన్ని గ్రూపులు ఫామ్ అయ్యాయో అన్ని ఫ్యాక్టర్లతో డివైడ్ చేస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అప్పుడు మీకు అర్థం అవుతుంది క్లారిటీగా. తర్వాత నోట్ పాయింట్ చెప్పిన తర్వాత దానికి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అది దీనికి అప్లై చేస్తాను, మీకు తెలుస్తుందమ్మా. ఏమా సరే. కాబట్టి ఈజ్ ఏమవుతుందంటే 2n ఫ్యాక్టోరియల్ బై మొత్తం థింగ్స్ 2n కాబట్టి 2n ఫ్యాక్టోరియల్. ఎన్ని గ్రూప్స్ డివైడ్ చేస్తున్నాం? 2 గ్రూప్స్. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? n ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఏమని వస్తుందంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ వస్తుంది. మళ్ళీ వీటిని ఇలా ఈ 2 గ్రూపులని ఎలా మారిస్తే 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. దీన్నే మనం ఎలా కూడా రాయొచ్చు 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఎందుకంటే ఒక గ్రూప్ లో n థింగ్స్ ఉన్నాయి కాబట్టి n ఫ్యాక్టోరియల్. అలాంటి ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ని గ్రూపులు ఫామ్ అయ్యాయి? 2 గ్రూప్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఏమండి? అంటే ఇక్కడ ఒకే దాంట్లో ఈ గ్రూప్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ గ్రూప్ లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అవునా? వాటిని ఇంటర్చేంజ్ చేయడం ఎన్ని రకాలుగా చేయొచ్చు? 2 ఫ్యాక్టర్లు వేసే కదా. అందుకని బై 2 ఫ్యాక్టర్లు వచ్చిందన్నమాట. నేను ఒక తర్వాత నోట్ చెప్పిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, అందులో దీనికి అప్లై చేస్తాను ఈ కండిషన్. అప్పుడు మీకు అర్థమవుతుంది క్లారిటీగా. థర్డ్ పాయింట్ చూడండి. మరో పాయింట్ ఇది మంచిది, ఇది క్వశ్చన్ ఇస్తాడండి మీకు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ mn dissimilar things into m equal groups. ఏమండి m ఈక్వల్ గ్రూప్స్ అంటే ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయండి? n ఉంటాయండి. n ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. అర్థమవుతుందండి? m ఈక్వల్ గ్రూప్ చేస్తున్నారు mn ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దీన్ని 3 ఈక్వల్ గ్రూప్స్ చేస్తున్నారు. ఒక గ్రూప్ లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అవునే? అంటే ఏం చేసాం మనం? ఈ 6 ని 3 తో డివైడ్ చేసాం, అందులో గ్రూప్ లో ఎన్ని ఉంటాయి వచ్చింది. అలాగే ఇక్కడ mn ఆబ్జెక్ట్స్ ని m ఈక్వల్ గ్రూప్స్ చేస్తున్నారు, అంటే ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉంటాయి? n ఉంటాయి. అవునా? కాబట్టి చూడండి, m ఈక్వల్ గ్రూప్స్, ఈచ్ గ్రూప్ కంటైనింగ్ n ఎలిమెంట్స్ ఈజ్ ఏమవుతుందంటే ఫార్ములా జనరల్ గా మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఏంటి? ఎన్ని మొత్తం డిసిమిలర్ థింగ్స్ mn. కాబట్టి mn ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? mn ఫ్యాక్టోరియల్. అందులో ఎన్ని గ్రూప్స్ చేస్తున్నాడు? m ఈక్వల్ గ్రూప్స్ చేస్తున్నాడు. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? n ఉంటున్నాయి కాబట్టి n ఫ్యాక్టోరియల్. ఒక గ్రూప్ లో n ఉన్నాయి కాబట్టి n ఫ్యాక్టోరియల్. అలాంటివి ఎన్ని గ్రూపులు ఫామ్ అవుతున్నాయి? m గా ఫామ్ అవుతున్నాయి కాబట్టి హోల్ పవర్ m. మళ్ళీ వీటిని మార్చొచ్చు కాబట్టి m కి మళ్ళీ m ఫ్యాక్టోరియల్. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం అవుతాం. ఏమా అర్థమైందా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈసారి 24th ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ గ్రూప్స్ అంటే ఇది వస్తుంది ఫార్ములా. నెక్స్ట్ చెప్తాను చూడండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ mn dissimilar things equally among m persons is ఏమా ఇక్కడ చూడండి ఒకసారి. మొత్తం mn ఆబ్జెక్ట్స్ ఉన్నాయి లేదా mn డిసిమిలర్ థింగ్స్ ఉన్నాయి. ఈ mn డిసిమిలర్ థింగ్స్ ని ఎంతమందికి ఇస్తున్నారు? m పర్సన్స్ కి ఇస్తున్నారు. అవునా? అంటే ఒక్కొక్క పర్సన్ కి ఎంత వస్తుంది? ఎన్ని థింగ్స్ వస్తాయి? n థింగ్స్ వస్తాయి. అదే మనకంటే కొద్ది గట్టిగా చెప్పు. n థింగ్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి n థింగ్స్ వస్తాయి కాబట్టి మొత్తం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే mn ఫ్యాక్టోరియల్ బై
బై ఇక్కడ మొత్తం ఒక్కొక్కరికి ఎన్ని థింగ్స్ వస్తున్నాయి, ఎన్ థింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్. అలాంటిది ఎంతమంది పర్సన్స్ ఇచ్చారు, ఎం పర్సన్స్ కాబట్టి హోల్ పవర్ ఎం. ఇక్కడ మళ్ళీ ఎం ఫ్యాక్టోరియల్ రాదు, ఎందుకు ఇప్పుడు చెప్తాను. ఎగ్జాంపుల్ చూడండి. సరే చూడండి, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాకర్ హ్యాండ్స్ ఇన్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. అమ్మ అసలు విషయం మర్చిపోయాను, ప్లేయింగ్ కార్డ్స్ 52 ఉంటాయి. అయితే ఇక్కడ అక్కర్లేదు, మీకు ప్రాబిలిటీలో చెప్పాలి. అది ప్లేయింగ్ కార్డ్స్ అనేవి ప్రాబిలిటీలో చెప్పాలి లెక్క ప్రకారం. కానీ మరి ఇక్కడ క్వశ్చనింగ్ ఏమైనా ఉందా? లేదు లేదు లేదు, ఇది ఒకటే క్వశ్చన్. మన ప్రాబిలిటీ లేదు, పాకర్ హ్యాండ్ అది మన ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి చెప్పాలి. ఇక్కడ అవసరం లేదు. ఒకవేళ ఏమైనా సమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి చెప్తాను. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, అయినా కానీ ఒకసారి గుర్తెచ్చుకుందాం. ఏమా చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాకర్ హ్యాండ్స్ ఇన్ ద ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. పాకర్ హ్యాండ్ అంటే చెప్పాలి, మీకు తెలిస్తే ఇవన్నీ నాకు తెలియదు. అమ్మాయి పాకర్ హ్యాండ్ అంటే మనకి హ్యాండ్కి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? 5. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇది ఒక గేమ్ అట, పాకర్ హ్యాండ్ అనేది. అది ఏ గేమ్ అంటే 5 కార్డ్స్ తీయాలట. 5 కార్డ్స్, చేతికి వేళ్ళు 5 ఉంటాయి కాబట్టి 5 కార్డులు తీయాలట. అదో గేమ్, దిక్కుమాల గేమ్, అది మనకు తెలియదు. కాబట్టి 52 ప్లేయింగ్ కార్డ్స్ నుంచి 5 కార్డ్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 52 C2. C2 52 C5. 52 C5 అదే ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఏమా 52 C5 అవుతుందమ్మా ఆన్సర్. కాబట్టి ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ వన్, the required number of ways of selection, the required number of ways లేకపోతే ఈక్వల్ టు 52 C5. అంటే ఇది మీరు సింప్లిఫై చేశారు అనుకోండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను 52 నుంచి మొదలుపెట్టి ఎన్ని వేయాలి, ఒకటి తగ్గించుకుంటూ 5 నెంబర్స్ రాసుకోవాలి. డినామినేటర్లో ఏం రాయాలి, 5 నుంచి మొదలుపెట్టి 1 వరకు రాసుకోవాలి. ఏమండి? కాబట్టి 52 ఇంటూ 51 ఇంటూ 50 ఇంటూ 49 ఇంటూ 48 అమ్మ. ఏమండి? 5 వచ్చాయిగా కంటిన్యూ గాను. తర్వాత డినామినేటర్లో ఏం చేయాలి, 5 నుంచి మొదలుపెట్టి 1 వరకు రాసుకోవాలి. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేయండి. 4 మూలు 12, 12 రెళ్ళు 24, 24 రెళ్ళు 48. ఏమా ఈ 5 ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తం ఈ వాల్యూ అంతా మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే మీకు వాల్యూ రాసిస్తాను. ఇప్పుడు అంత ఇదేమో ఎస్ఐ క్వశ్చన్ ఏం కాదు, అడిగేది కాదు, టైం వేస్ట్ మనకి. 259,8960 వస్తుంది. 25,98,960 వస్తుంది. తర్వాత రెండో క్వశ్చన్ అండి. రెండో క్వశ్చన్ చూడండి. లెట్ S be the collection of 8 points in the plane with no 3 points on the straight line. Find the number of triangles that have points of S as vertices. అది బాధంతా ఏంటి? S be the collection of 8 points in a plane. ఒక ప్లేన్ లో ఏంటంటే ఒక కలెక్షన్ ఉంది, S అనే కలెక్షన్. ఆ కలెక్షన్ లేదా S అనే సెట్ అనుకోండి. అందులో ఏమున్నాయంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే 8 పాయింట్స్ ఉన్నాయట. విత్ నో 3 ఆన్ ది స్ట్రైట్ లైన్. విత్ నో 3 అంటే ఏ 3 పాయింట్స్ తీసుకున్నా సరే అవి స్ట్రైట్ లైన్ మీద లేవట. కాబట్టి అవి ఎటువంటి పాయింట్స్ కావు, కొలినియర్ పాయింట్స్ కాదనే కదా దాని అర్థం. అసలు కొలినియర్ పాయింట్స్ అంటే ఏంటి? 3 పాయింట్స్ ప్లేన్ లో ఉన్నాయి. వెరీ గుడ్. 3 or more points lie on the same line. ప్లేన్ కదా, 3 or more points lie on the same line, then the points are collinear అని చెప్పి మనకు 1B లో చెప్తాం. ఎందుకంటే అక్కడ మనకు కొలినియర్ కండిషన్ కూడా ఉంటుంది. ట్రయాంగిల్ ఏరియా 0 చేయడం, బోల్ అన్ని రకాలుగా చేయొచ్చు అవన్నీ. ఏమండి? కాబట్టి కొలినియర్ కాదంటాడంటే ఏ 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద లేవు అంటే అవన్నీ కూడా 8 పాయింట్స్ కూడా నాన్ కొలినియర్ పాయింట్స్. నేను నిన్న చెప్పాను మీకు, నాన్ కొలినియర్ పాయింట్స్ n ఉన్నాయి అనుకోండి. అసలు జనరల్ గా ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలి? 3 ఉండాలి. కాబట్టి n పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ తీసుకుంటే నాకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి NC3 అవుతుంది. అలాగే ఇక్కడ 8 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 8 పాయింట్స్ నుంచి నేను ఎన్ని పాయింట్స్ తీసుకోవాలి? 8C3 అవుతుంది. ఏమండి? అర్థమైందండి? అదే అండి. తర్వాత కూడా చూసేయండి, చూద్దాం. ఏ కమిటీ ఈజ్ టు బి ఫార్మ్డ్ ఆఫ్ 3 persons అవుట్ ఆఫ్ 12 persons. 12 persons కి
12 persons నుంచి 3 persons ని ఫామ్ అదే 3 persons తో కమిటీ ఫామ్ అవుతుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ సచ్ ఏ కమిటీ. అంటే 12 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 12C3 అర్థమవుతుందండి. అదమ్మ విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. ఈ సమ్ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లో చేసిందే. A committee of 7 members is to be chosen from 6 chartered accountants, 4 economists, and 5 cost accountants. In how many ways can this be done? If in the committee there must be at least 1 member from each group and at least 3 chartered accountants. వాడి బాధ అంతా ఏంటంటే ఒక కమిటీలో ఏంటంటే 7 మెంబర్స్ ఉన్నారట. అంటే 7 మెంబర్స్ కమిటీ ఫామ్ చేయాలి మనం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే 6 ఏమో సిఎస్ ఉన్నారట, 4 ఏమో ఎకనామిస్ట్స్ ఉన్నారట, 5 ఏమో అకౌంట్ కాస్టెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ ఉన్నారట. అయితే వీడు ఏమంటాడంటే మనం ఫామ్ చేసే 7 మెంబర్స్ కమిటీలో అట్లీస్ట్ 1 మెంబర్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఉండాలట. అంటే వాడు ఇచ్చిన 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ నుంచి ఒక్కరైనా కనీసం ఉండాలి. అలాగే అట్లీస్ట్ 3 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండాలి. 3 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండాలి. అలాగే ప్రతి గ్రూప్ నుంచి కనీసం 1 మెంబర్ అయినా ఉండాలి. అంటే 3 చార్టెడ్ అకౌంటెంట్స్ గురించి అన్నాడు కాబట్టి అట్లీస్ట్ 3 చార్టెడ్ అకౌంటెంట్స్ అన్నాడు కాబట్టి అది మనం కన్సిడర్ చేయక్కర్లేదు. 3 ఖచ్చితంగా ఉంటారు కాబట్టి 3 ఆర్ మోర్ దాన్ 3 అవుతారు కాబట్టి అది ఇంకా మనం చూడక్కర్లేదు. కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ ని కాకుండా ఎకనామిస్ట్ కాస్ట్ అకౌంట్స్ నుంచి కనీసం ఒక్కరైనా ఉండాలని కదా దాని అర్థం. కాబట్టి అది ఎన్ని రకాలుగా ఫామ్ చేయొచ్చు చూడండి ఒకసారి. ఎలా చెప్పచ్చు, లేదంటే వేరే విధంగా చెప్పచ్చు, ఎలాగైనా చెప్పచ్చు. సిఎస్ మినిమం 3 ఉండాలి కాబట్టి 3 ఆర్ మోర్ దాన్ 3 తీసుకుంటాం. ఇది ఈ విధంగా చెప్పను, ఇంకోలా చెప్పుకుంటాను నేను. చూద్దాం తర్వాత. ఇది చూడండి అమ్మాయి. ఏ పర్సన్ హ్యాస్ 12 ఫ్రెండ్స్ ఆఫ్ హూమ్ 8 ఆర్ రిలేటివ్స్. మొత్తం 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారట. ఏమండి మన దగ్గర 12 ఫ్రెండ్స్ ఉన్నారండి, 8 మెంబర్స్ ఏమో రిలేటివ్స్ అట. In how many ways can he invite 7 guests such that 5 of them are relatives? మీకు అర్థమైందా? మొత్తం 12 ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో 12 ఫ్రెండ్స్ లో ఎంతమంది రిలేటివ్స్? 8 మెంబర్స్ రిలేటివ్స్. అంటే 4 మెంబర్స్ మాత్రమే రిలేటివ్స్ కాని ఫ్రెండ్స్. అంతేగా మాట్లాడాలి. ఇప్పుడు ఆడు ఏమంటాడు? ఇన్ హౌ మెనీ వేస్ కెన్ హీ ఇన్వైట్. ఎన్ని రకాలుగా అతను ఇన్వైట్ చేస్తాడు? ఎంతమందిని? 7 గెస్ట్స్ ని. అంటే ఈ 12 మెంబర్స్ లో ఎన్ని రకాలుగా ఇన్వైట్ చేస్తాడు? 7 మెంబర్స్ ని అడుగుతున్నాడు. దానికి కండిషన్ ఏమి ఇచ్చాడు? సచ్ దట్ 5 ఆఫ్ దెమ్ ఆర్ రిలేటివ్స్. 7 మెంబర్స్ ని అతను ఇన్వైట్ చేయాలి. ఆ 7 మెంబర్స్ లో 5 మెంబర్స్ ఎవరు ఉండాలంటే ఖచ్చితంగా రిలేటివ్స్ ఉండాలట. అంటే ఇప్పుడు ఇక్కడ రిలేటివ్స్ ఎంతమంది ఉన్నారు? 8 రిలేటివ్స్ ఉన్నారు. రిలేటివ్స్ కాని ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. అయితే వీడు 7 మెంబర్స్ ని అదే ఇన్వైట్ చేయాలి కాబట్టి అందులో 5 మెంబర్స్ రిలేటివ్స్ ఉండాలంటే 8 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 8C5 వేస్. మరి 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే వాడు అనుకున్న 7 మెంబర్స్ ని పిలిచినట్టు అవుతుందా? అవదు. ఇంకో ఇద్దరిని పిలవాలి. ఆ ఇద్దరు ఏమవకూడదు? రిలేటివ్స్ అవ్వకూడదు, కానీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. కాబట్టి రిలేటివ్ కానీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. ఈ 4 మెంబర్స్ ని 2 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 4C2 వేస్. 8C5 ఇంటూ 4C2. అర్థమైందమ్మా? అలా సింప్లిఫై చేసుకోవడమే. తర్వాత క్వశ్చన్ చూడండి. A company wishes to simultaneously promote 2 of its 6 department heads to assistant managers. In how many ways these promotions can take place? వాడి బాధ అంతా ఏంటంటే ఒక కంపెనీ విషెస్ టు సైమల్టేనియస్లీ ప్రమోట్ 2 of its 6 department heads to assistant managers. ఒక కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళకి 6 డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారు. ఈ 6 డిపార్ట్మెంట్ హెడ్ నుంచి ఇద్దరిని అసిస్టెంట్ మేనేజర్స్ కింద ప్రమోట్ చేస్తున్నమాట. అయితే ఇన్ హౌ మెనీ వేస్ దీస్ ప్రమోషన్స్ కెన్ బి టేక్ ప్లేస్. అంటే 6 మెంబర్స్ నుంచి వాళ్ళు ఎంతమందిని అసిస్టెంట్ మేనేజర్ కింద ప్రమోట్ చేస్తున్నారు? 2 మెంబర్స్ ని. కాబట్టి 6 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఏమండి అదండి విషయం. కాబట్టి 6 మెంబర్స్ నుంచి మనం 2 మెంబర్స్ ని మాత్రమే ప్రమోట్ చేస్తాం కాబట్టి అసిస్టెంట్ మేనేజర్ కింద 6 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 6C2. అర్థమైందమ్మా? కాబట్టి 6C2 అంటే 6 into 5 by 2 into 1. 2 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 3 into 5 అంటే 15 వేస్ అవుతుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్. ఏ బిల్డింగ్ కాంట్రాక్టర్ నీడ్స్ 3 helpers and 10 men apply. In how many ways can these selections take place? ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ ఏంటంటే 3 అవసరం హెల్పర్స్. కానీ అక్కడ ఎంతమంది అప్లై చేశారు? 10 మెంబర్స్ అప్లై చేశారు. మరి అప్లై చేసిన అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తారేటండి? అక్కడ ప్లేస్లు ఎన్ని ఖాళీ ఉంటే అంతమందికి కొత్త ఉద్యోగాలు. అవునా? కాబట్టి 10 మెంబర్స్ నుంచి వీడికి ఎంతమంది అవసరం? 3 అవసరం.
కాబట్టి 10 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మాట్లాడాలమ్మా, మీరు మాట్లాడితేనే వచ్చి చాప్టర్ ఇది. ఎవరు బాగా మాట్లాడతారో అది బాగా వస్తుంది చాప్టర్. ఎందుకంటే మాట్లాడితే వచ్చేసే చాప్టర్ ఇది ఒకటి, ప్రాబిలిటీ ఒకటి, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, ఇంటర్మీడియట్ లో నేను చెప్పే టాపిక్ ఇవన్నీ. మీరు మాట్లాడాలి, మాట్లాడుతూ ఉంటే మీరు చేయగలరు. ఏమన్నా మీరు మాట్లాడకుండా మౌన పోరాటం చేస్తే ఈ ఎగ్జామ్ లో ఈ సబ్జెక్ట్ కూడా అదే పోరాటం చేస్తుంది మీతో కూడా. అదే మాట్లాడలేదు కదా, మౌన పోరాటం. సరే, నెక్స్ట్ ఈ కండిషన్స్ ఇచ్చాడు, ఇవి సింప్లిఫై చేసుకోవడమే, చూద్దాంలేండి. నెక్స్ట్ తర్వాత ఇది చూడండి. ఈ బాక్స్ కంటైన్స్ 7 red balls and 6 white balls and 4 blue balls. How many selections of 3 balls can be made so that all the 3 are red? All 3 are red. None of is red. None is red. One is of each color. ఏమండి, మొత్తం ఇక్కడ 7 red balls, 6 white balls, 4 blue balls ఉన్నాయి. అయితే హౌ మెనీ సెలక్షన్స్ ఆఫ్ 3 balls? 3 balls మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3 balls కూడా ఎటువంటి బాల్ సెలెక్ట్ చేసుకోవాలో వాడు ఇచ్చాడు కండిషన్స్. ఫస్ట్ ఏమన్నాడు, ఆల్ 3 ఆర్ రెడ్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం 3 balls తీసుకోవాలి, ఆ 3 కూడా రెడ్ బాల్స్ అయ్యి ఉండాలి. అంటే మొత్తం మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. 7 red balls నుంచే కదా సెలెక్ట్ చేసుకోవాలి. Yes, sir. 7C3. 7C3 అది అవుతుందా. తర్వాత నన్ ఈజ్ రెడ్. నన్ ఈజ్ రెడ్ అంటే రెడ్ రాకూడదు, ఆ 3 balls కూడా రెడ్ అవ్వకూడదు. కాబట్టి మిగిలిన బాల్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 7 red మూసేయండి. 6 + 10 4 అంటే 10 balls ఉన్నాయి. ఈ 10 balls నుంచి 3 balls ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. 10C3. తర్వాత 1 is of each color. అంటే మనం తీసుకున్న 3 balls లో ఒక్కొక్క బాల్ ఒక్కొక్క కలర్ ఉండాలి. కాబట్టి ఇందులోంచి ఒక బాల్, ఇందులోంచి ఒక బాల్, ఇందులోంచి ఒక బాల్, ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. 7C1 × 6C1 × 4C1. అర్థమైందా? అది తర్వాత ఇవి సింప్లిఫై చేసుకోవడమే, దీని గొడవ ఏం లేదు. అదమ్మా, ప్రస్తుతానికి ఇవి రాసిస్తాను ఆన్సర్లు, ఆ తర్వాత చూద్దాం.